నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలి దప్పులతో అల్లాడుతున్న నా అంటూ ఎవరూ లేని అనాథలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా ఎందరో మానవ దేవుళ్ళు తమ సహాయ సహకారాలను అందిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు సైతం మానవత్వానికి ఎల్లలు ఉంటుందని చాటుతూ వారింట జరిగే శుభకార్యాల వేళ ఈ సేవాశ్రమంలో సేద తీరుతున్న వందల మంది అనాథల ఆకలి తీర్చుతూ ఉన్నారు. అలా అమెరికాలో నివాసం ఉంటున్న రూపేష్, మాధవి దంపతులు వారి కుమార్తె శాన్వి గారి పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సభ్యులు ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు అన్నదానం కోసం విరాళాన్ని పంపించి దేవుని ఆశీస్సులు పొందారు. అమెరికాలో స్థిరపడ్డ రూపేష్ గారు విదేశాలలో ఉంటున్నా సరే మానవత్వపు విలువలను మర్చిపోలేదు. తన కుమార్తె శాన్వి 17వ జన్మదినం సందర్భంగా రూపేష్ గారు, వారి భార్య మాధవి గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అనాథులకు అన్నదాన విరాళాన్ని పంపించి అన్నదానానికి మించిన దానం లేదని నిరూపించారు. ఈ సందర్భంగా అర్చకులు పుట్టినరోజు జరుపుకుంటున్న శాన్వి పేరు మీద తల్లిదండ్రులు రూపేష్, మాధవి గార్ల పేరు మీద వారి గోత్రమైన తలిపాల గోత్రంపై శ్రీ సోమనాథేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు చేసి వేదాశీర్వచనాలు అందజేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. రుద్రాయ నమః. విష్ణు వల్లభాయ నమః. జ్యోతిర్మయ నమః. లింగస్వరూపాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. తదంఘ్యౌ మంగళ నీరాజనం. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగోత్రోభవస్య తాళిపాల గోత్రోభవస్య నామధేయస్య సాన్వి నామధేయస్య మాతృమూర్తుస్థానైన రూపేష్ నామధేయస్య మాధవి నామ్ని ఆస్మాకం సహా కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ సాన్వి జన్మదిన సందర్భేన పుష్ప పూజ అంచకరేషే. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. రుద్రాయ నమః. విష్ణు వల్లభాయ నమః. జ్యోతిర్మయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. మంగళ నీరాజనం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ నీరాజనం దర్శయామి. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము 12/6/2024 సంవత్సరమున తాలిపాల గోత్రోపవాసీలు అమెరికా వాస్తవ్యులు రూపేష్ గారు, మాధవి గారు వారి యొక్క కుమార్తె సాన్వి పుట్టినరోజు సందర్భంగా వీరు అన్నదానం అందించారు కాబట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అదేవిధంగా ఉదయం అల్పాహారం అందించారు, మధ్యాహ్న భోజనం అందించారు, మరియు రాత్రి వేళ భోజనం కూడా అందించారు. కాబట్టి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మొత్తం మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ధన్యవాదాలు.
అనంతరం శాన్వి పుట్టినరోజైన 2024 జూన్ 12వ తేదీన వారి విజ్ఞప్తి మేరకు ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు రోజంతా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న రాత్రి అన్నదానం అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అనాథలంటూ లేని సమాజం కోసం గట్టు శంకర్ గారు నెలకొల్పిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చిన రూపేష్, మాధవి గారు వారి సేవలను ఇలాగే కొనసాగిస్తూ వారి రంగాల్లో ముందుకు సాగాలని, కుమార్తె శాన్వి విద్యలో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.